ఒక్క క్షణం ఈ వీడియోని ఇక్కడే ఆపి స్కిప్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. కోట్ల కొద్ది వీడియోలు ఉన్న ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ఈ రోజే ఈ క్షణమే ఈ వీడియో మీ కళ్ళ ముందుకి వచ్చిందంటే అది యాదృచ్ఛికం కాదు. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి తలుపు తొడుతున్న సమయం ఇది. నాకు తెలుసు మీ మనసులో ఏముందో, మీ బాధ ఏంటో నాకు తెలుసు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఇల్లు, భర్త, పిల్లల కోసం మీ రక్తాన్ని చెమటగా మార్చి ఎంతగా కష్టపడుతున్నారో నాకు తెలుసు. దేవుడికి దండాలు పెడుతున్నారు, నోములు నోస్తున్నారు. కానీ సాయంత్రం అయ్యేసరికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలడం లేదు కదూ. వచ్చిన డబ్బు వచ్చినట్లే నీళ్లలా ఖర్చయిపోతుంది. అప్పులు పెరిగిపోతున్నాయి, ఆస్తులు కరిగిపోతున్నాయి. నా తలరాత ఇంతేనా, నా జాతకంలో డబ్బు లేదా అని ఎన్నో రాత్రులు మనసులో బాధపడుతూ మీరు కాల్చిన కన్నీరు నాకు తెలుసు. కానీ ఈ రోజు నేను మీకు ఒక సత్యం చెప్పబోతున్నాను. మీ దారిద్ర్యానికి కారణం మీ జాతకం కాదు, మీ ఇంట్లో తిష్ట వేసుకు కూర్చున్న కొన్ని అదృశ్య అడ్డంకులు. ఈ రోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏదో పుస్తకాల్లో చదివి చెప్పేది కాదు. మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే ప్రాక్టికల్ గా నిరూపించిన ఒక సైన్స్, ఒక మహా అద్భుతమైన ఎనర్జీ. ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే ఒక చిన్న కథలో మీ జీవితాన్నే మార్చేసే ఒక పెను తుఫాన్ లాంటి రహస్యం దాగి ఉంది. ముందుగా ఆ మహాలక్ష్మి అనుగ్రహం మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్ లో ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కథలోకి వెళదాం. అసలు డబ్బు అంటే ఏమిటి? చాలా మంది లక్ష్మీదేవి బీరువాలోనో బ్యాంకు లాకర్లలోనో ఉంటుంది అనుకుంటారు. కాదు, లక్ష్మీదేవి ఉండేది ఆ ఇంటి ఇల్లాలో చిందించే స్వచ్ఛమైన చిరునవ్వులో, పసుపు కుంకుమలతో కళకళలాడే ఇంటి గడపలో. మీరు ఒకటి గమనించండి, ఇంట్లోని స్త్రీ ఎప్పుడైతే విసుగుతో, చిరాకుతో, కన్నీళ్లతో వంట చేస్తుందో ఆ ఇంట్లో భర్త కోట్లు సంపాదించినా అవి మందులకే ఖర్చవుతాయి. దరిద్రం ఎప్పుడు ఏడుపు ఉండే చోట తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఐశ్వర్యం ఎప్పుడు ప్రశాంతత ఉన్న చోట మాత్రమే కాలు మోపుతుంది. మరి ఆ ప్రశాంతతను, ధన ప్రవాహాన్ని మన గుమ్మం దాటించి లోపలికి ఎలా రప్పించాలి? దానికి సమాధానమే ఈ అద్భుతమైన కథ. శ్రద్ధగా వినండి. వింటుంటూనే మీ ఒంట్లో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ వణుకు పుట్టిస్తుంది. సుగుణ సుమతి కథ. అనగనగా ఒక ఊరిలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. ఒకరి పేరు సుగుణ, మరొకరి పేరు సుమతి. సుగుణ మహాధనవంతురాలిగా మహారాణిలా ఒక పెద్ద బంగాళాలో ఉంటుంది. సుమతి మాత్రం ఒక సామాన్యమైన కూలీని పెళ్లి చేసుకుని పూట గడవని స్థితిలో ఒక పూరి గుడిసెలో ఉండేది. ఒక రోజు ఆ ఊరికి ఒక గొప్ప సాధువు వచ్చాడు. ఆయన సాధారణ మనిషి కాదు, దివ్య దృష్టి ఉన్న మహాత్ముడు. భిక్ష కోసం నేరుగా సుగుణ బంగాళా ముందుకి వెళ్లి భవతి భిక్షాందేహి అని గంభీరంగా పిలిచాడు. లోపల నుండి సుగుణ వచ్చింది. ఒంటి నిండా కిలోల కొద్దీ బంగారు నగలు ఉన్నాయి, కాని ముఖంలో చిరునవ్వు లేదు. పొద్దునే వచ్చేశారు, వెళ్ళండి, చిల్లర లేదు అంటూ పనివాళ్ల మీద అరుస్తూ చేతిలో ఉన్న గిన్ని నేలకేసి కొడుతూ విసుక్కుంది. ఆ సాధువు ఏమీ అనలేదు. ఒక చిరునవ్వు నవ్వి ఆ ఇంటి గడప వైపు చూసి నిట్టూర్చి వెళ్లిపోయాడు. అక్కడ నుండి నేరుగా సుమతి ఊరి గుడిసె దగ్గరికి వెళ్ళాడు. ఆ గుడిసె చిన్నదే, కాని ఆ ఇంటి గుమ్మం ముందు పేడ కల్లాపి చెల్లి చక్కటి ముగ్గు వేసి ఉంది. గడపకు పసుపు కుంకుమలు పెట్టి ఒక చిన్న మట్టి ప్రమిదలో దీపం వెలుగుతూ ఉంది. సాధువు పిలవగానే సుమతి బయటకు వచ్చింది. ఆమె కట్టుకున్నది చినిగిన చీరే, కాని ఆమె ముఖంలో ఒక ఆత్మవిశ్వాసం. నుదుటన ఒక పెద్ద కుంకుమ బట్టు. అయ్యో స్వామి, రండి, మా ఇంటికి అతిథిగా వచ్చారా అంటూ సాదరంగా ఆహ్వానించింది. ఇంట్లో తినడానికి బియ్యం కూడా లేదు. కన్నీళ్లు ఆపుకుంటూ, స్వామి, లేమిని మన్నించండి, ఉన్నది ఈ మజ్జిగ బెల్లం ముక్క మాత్రమే, దయచేసి స్వీకరించండి అని భక్తితో ఆయన కాళ్లు కడిగి ఆ నీళ్లను తన తలపై చల్లుకుంది. ఆ సాధువు ఆ మజ్జిగ తాగి తృప్తిగా నవ్వి తన జోలులో నుంచి ఒక చిన్న మట్టి ముంత తీసి ఆమె చేతిలో పెట్టాడు. తల్లి, నీ పేదరికం చూసి ఇది ఇవ్వడం లేదు, నీ మనసు చూసి ఇస్తున్నాను.
ఇందులో రోజుకు ఒక గుప్పెడు బియ్యం, ఒక రాగి నాణ్యం వేస్తూ ఉండు. కానీ గుర్తు పెట్టుకో, ఏ రోజైతే నువ్వు నీ పరిస్థితిని తెలుసుకుని విలిపిస్తావో, కన్నీరు కార్స్తావో, ఆ క్షణమే ఈ ముంత ముక్కలైపోతుంది అని చెప్పి మాయమయ్యాడు. ఆ క్షణం నుండి సుమతికి కష్టాలున్నా నవ్వుతూనే ఉంది. భర్తతో ప్రేమగా ఉంటూ సాధువు చెప్పినట్టే చేసింది. ఆశ్చర్యం, వారం తిరిగేసరికి భర్తకి మేస్త్రిగా ప్రమోషన్ వచ్చింది. సంపాదన రెట్టింపు అయింది. ఆ ముంతలో బియ్యం ఎప్పటికప్పుడు అన్నదానానికి ఉపయోగించేది. చూస్తుండగానే ఆ పూరి గుడిసె ఒక ఇంద్రభవనంలా మారిపోయింది. సుమతి ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. మరి సుగుణ అహంకారం, చిరాకు పెరిగిపోయాయి. భర్త వ్యాపారం కుప్పకూలిపోయింది. పనివాళ్లు మోసం చేశారు. చివరికి ఆ బంగళా అమ్ముకుని వీధిన పడే పరిస్థితి వచ్చింది. ఇక్కడ సాధువు ఇచ్చింది మంత్రపు ముంత కాదు, ఒక నమ్మకం. సుమతి దగ్గర డబ్బు లేకపోయినా ఆమె ఇల్లు శుభ్రంగా ఉంది. దానం చేసే గుణముంది. అన్నిటికంటే మించి కష్టంలో కూడా నవ్వగలిగే ధైర్యం ఉంది. లక్ష్మీదేవి ఎక్కడైతే కృతజ్ఞత ఉంటుందో అక్కడికే పరుగున వస్తుంది. మీ తలరాతను మార్చే పరిహారం. ఈ కథ మీ కథ కాకూడదా? మీ ఇల్లు కూడా ఆ సుమతి ఇల్లులాగా మారకూడదా? ఇప్పుడు నేను చెప్పబోయే అద్భుతమైన తాంత్రిక పరిహారం మీ ఇంటిని ఒక ధన ఆకర్షణ కేంద్రంగా మారుస్తుంది. ఇది చేసిన 24 గంటల్లో మీ ఇంట్లో జరిగే మార్పు మీరే చూస్తారు. ఎప్పుడు చేయాలి? శుక్రవారం సాయంత్రం తెల్లవారుజాము 5:30 నుండి ఉదయం 6:30 మధ్య సంధ్యా సమయంలో. ఏం కావాలి? ఒక కొత్త మట్టి ప్రమిద లేదా గాజు బౌల్, కల్లుప్పు, గడ్డప్పు మాత్రమే, 5 లవంగాలు, 2 యాలక్కులు, పసుపు, కుంకుమ, కొన్ని చిల్లర నాణ్యాలు. విధానం: స్టెప్ 1. శుక్రవారం సాయంత్రం మీ ఇంటి ప్రధాన గడపను నీళ్లతో కడగండి. వీలైతే ఆ నీటిలో కొంచెం పసుపు వేయండి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. గడప సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. దానిని పూజిస్తేనే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. స్టెప్ 2. సంకల్పం. స్నానం చేసి దేవుడి గదిలో దీపం పెట్టండి. ఆ గాజు బౌల్ తీసుకుని అందులో నిండుగా కల్లుప్పు వేయండి. ఉప్పు వేస్తున్నప్పుడు నా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ, దరిద్రం, అప్పుల బాధలన్నీ ఈ ఉప్పులో కలిసిపోయి నాశనం అయిపోవాలి అని బలంగా మనసులో అనుకోండి. స్టెప్ 3. ఆకర్షణ. ఆ ఉప్పు మీద చిన్న గుంటలా చేసి అందులో కొంచెం కుంకుమ వేయండి. అందులో 5 పువ్వులున్న లవంగాలు, 2 యాలక్కులు, చిల్లర నాణాలు పెట్టండి. లవంగాలు ధనాన్ని రాకెట్లా ఆకర్షిస్తుంది. యాలక్కులు శుక్రునికి ప్రతీక. ఇవి భోగభాగ్యాలను ఇస్తాయి. స్టెప్ 4. రహస్య మంత్రం. ఆ బౌల్ ని చేతిలో పట్టుకుని కళ్ళు మూసుకుని ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని 108 సార్లు జపించి మీ ఇంటి నైరుతి మూలలో లేదా దేవుడి గదిలో ఉత్తరం వైపు పెట్టండి. గమనిక: ఈ ఉప్పును ఎవరూ తాకకూడదు. ప్రతి శుక్రవారం ఆ ఉప్పును తీసి పారే నీటిలో వెయ్యాలి. ఎవరూ తొక్కని చోట వెయ్యాలి. ఇలా 11 శుక్రవారాలు చేసి చూడండి. అప్పుల వాళ్ళ ఒత్తిడి తగ్గడం, కొత్త అవకాశాలు రావడం మీరే కళ్ళారా చూస్తారు. చివరిగా మీ మిత్రుడిలా చెప్తున్నాను, వినండి. లక్ష్మీదేవి వచ్చే సాయంత్రం వేళ నిద్రపోకండి. డబ్బును ఎప్పుడూ గౌరవించండి. చిత్తు కాగితాల్లా మడతలు పెట్టకండి. రాత్రి పడుకునే ముందు సింక్ లో ఎంగిలి గిన్నెలను వదిలేయకండి. అవి ఇంట్లో అప్పులను అమాంతంగా పెంచేస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైనది స్త్రీ కన్నీరు. మీరు ఎంత కష్టంలో ఉన్నా దేవుని ముందు ఏడవండి, కానీ డబ్బు లేదని భర్తను తిడుతూ ఏడవకండి. స్త్రీ కంట నుండి వచ్చే కన్నీరు ఆ ఇంటి వంశవృక్షాన్నే కాల్చేస్తుంది. ధైర్యంగా నిలబడండి. మీరు ధైర్యంగా ఉంటేనే ఇల్లు నిలబడుతుంది. కాస్త ఉప్పు, కాస్త నమ్మకం మీ తలరాతను మారుస్తుంది. మీ ఇంటిని స్వర్గంగా మారుస్తుంది. ఈ రోజే, ఈ క్షణమే మొదలు పెట్టండి. మీకు ఈ వీడియోలో ఏ విషయం గుండెకు హత్తుకుందో, ఈ పరిహారం ఎప్పుడు మొదలు పెడుతున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోను కష్టాల్లో ఉన్న మీ ఆడపడుచులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఒక మంచి విషయాన్ని నలుగురికి పంచితే ఆ పుణ్యం మీకే దక్కుతుంది. అందరూ బాగుండాలి, అందులో మనముండాలి.
దీర్ఘ సుమంగళీ భవ, అష్ట ఐశ్వర్య ప్రాప్తిరస్తు, సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే.